ఓం శాంతి. మెడిటేషన్ అనేది ఆత్మకి ఒక ఔషధం లాంటిది. ఆ ఔషధం ఎప్పుడు పనిచేస్తూ ఉంటుందంటే నిరంతరం ఆ పరమాత్మని యోగంలో ఉండాలి. అప్పుడు మన ఆత్మ శాంతి పొంది సుఖాన్ని అనుభూతి చేసుకోగలుగుతుంది. ఈ సమాజంలో వచ్చే ధనం, ధాన్యాలు, సుఖ సంతోషాలు ఇవేవి మనిషికి తృప్తినివ్వలేవు. ఎలా అంటారా? ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే కోరిక, ఎన్ని వైభవాలు అనుభవించాలన్నా ఇంకా పొందాలనే కోరిక, ఎన్ని మనం విజయాలు సాధించినా ఇంకా సాధించాలనే కోరిక, ఎన్ని పదవులు పొందినా ఇంకా పదవులు ప్రాప్తి కావాలనే కోరిక. ఈ కోరికలను అన్నిటినీ అధిగమించి అతీతంగా ఒకే కోరిక, మనం సత్యయుగి దేవతలు కావాలి. ఈ ధర్మ స్థాపనకి మనం చిటికిన వేళ సహాయం కావాలి. ఈ అవనిపై స్వర్గం తీసుకురావాలి. ఏ పాపకర్మ లేని పుణ్యభూమిగా మనం జన్మించిన భూమికి మనం సేవకులు కావాలి. మన సహోదరులైన మానవ జాతి మహోన్నతకు మనం ఒక గొప్ప మార్గదర్శకత్వం కావాలి. ఇదంతా గొప్ప ఆనందానికి హేతు అవుతుంది. ఈ ఆలోచనలు ఈ యొక్క మనిషిని ఎంతో ఉన్నతత్వానికి తీసుకొస్తూ ఉంటాయి. నేను నాది అంటే స్వార్థంలోకి వెళ్ళిపోతాం. ఇదంతా మన ప్రపంచం అనుకుంటే అంతా మన వాళ్ళే అవుతారు. ఏ ఒక్కరి యొక్క సుఖశాంతిమయ జీవితానికి మనమైతే కారణం అవుతామో అప్పుడు మన ఆనందానికి ఆ భగవంతుడు ఎన్నో మార్గాలు వేస్తూ ఉంటారు. ఒక్కటే చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లోన మన కర్మ అనేది మనకి ఇచ్చే వెళుతుంది. ఎందుకంటే మనం తినే ఆహారం మనకి ఎంత శక్తిని ఇస్తుందో మనం చేసుకునే కర్మ అనేది మన జన్మల జీవితానికి ఆధారపడి ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ మీ కర్మని సుకర్మగా చేసుకోండి. వికర్మల నుంచి అకర్మలు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చే ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని ప్రతి ఒక్కరూ సంప్రదించాలని, మీ యొక్క విజయమైన సుఖమయమైన సంతోషమయమైన శాంతిమయమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు తెల్ల వస్త్రాలు వేసుకుంటారు, మేము కూడా అలాగే ఉండాలి, వీళ్ళు ఎప్పుడు ఏం కరెక్ట్గా ఆహారం సాత్వికం అనేది తింటారు, మేము కూడా అలా ఉండాలి అని అయితే లేదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ పిల్లలను, మీ భర్తను, మీ కుటుంబాలని సక్రమంగా నిర్వర్తించుకునే ఒక గొప్ప మార్గం. గృహస్థులు వింటే కమల పుష్ప సమానులుగా తయారు కాగలరు. విద్యార్థి ఉంటే గొప్ప విద్యలో విజయాన్ని పెంపొందించుకోగలరు. మామూలుగా ముసలి వాళ్ళు వింటే వాళ్ళ యొక్క వచ్చే జన్మల జీవితాలకి గొప్ప మహోన్నతను సంతరించుకోగలరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానాన్ని విని తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సూర్యోదయం అనేది ఉంటేనే కదా వేకు ఉంటుంది. అలాగే ఆ భగవంతుడి జ్ఞానం ఈ సంగమ యుగంలోనే ఉంటుంది. అందుకు ఇప్పుడు ఎవరైతే వింటారో వాళ్ళు సత్యయుగంలో జన్మ తీసుకుంటారు. వాళ్ళ యొక్క దివ్య కర్మల యొక్క భోగాన్ని, సత్కర్మల యొక్క సత్యాన్ని ఎవరైతే బాగు చేసుకుంటారో వాళ్ళే సత్యయుగానికి మహారాజా మహారాణులుగా తయారవుతారు. చిన్నతనంలో ఉండే రాధాకృష్ణులే స్వర్ణయుగంలో లక్ష్మీనారాయణులే ఎంతో ఆనందాన్ని పొందారు కదా. అలాగే మనం కూడా జన్మనా జాయతే, అందరూ శూద్రులే, కర్మనా జాయతే ద్విజులు కదా. ఎప్పుడైతే ఆ ద్విజత్వం అనేది మనకు వస్తుందో అప్పుడు మనం
సత్యయుగి దేవతలుగా జన్మ తీసుకునేందుకు అర్హత పొందుతూ ఉంటాం. ఓం శాంతి. బీకే జయలక్ష్మి.